నారాయణఖేడ్ మండలం పరిధిలోని హుక్రన గ్రామంలోని 20 లక్షల రూపాయలతోటి మంజూరైన నూతన గ్రామ పంచాయతీ మరియు 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హుక్రన గ్రామం అంటేనే కాంగ్రెస్ పార్టీ అభిమాన గ్రామము అని, ఈ గ్రామానికి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎమ్మెల్యే అన్నారు. స్కూల్ అంగన్వాడీతో పాటు మన స్కూల్లో పిల్లలు షరీక్ కాకుండా ముందు ఫస్ట్ క్లాస్లో అంగన్వాడీలనే మొత్తం నేర్పాలి, పాఠాలు నేర్పాలనే ఉద్దేశంతో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టారు. తర్వాత భోజనం చాలా మంచి ఫుడ్ హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ అంగన్వాడీ పిల్లలకు కానీ మధ్యాహ్న భోజనం కానీ పైసలు పెంచారు. అప్పటికంటే మంచి పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక యూనిఫామ్లు ఇస్తున్నారు పిల్లలకు. ఫస్ట్ స్కూల్ తెరిచిన రోజే పుస్తకాలు, కాపీలు, డ్రెస్సులు అన్నీ ఇస్తున్నారు. అందుకే ప్రైవేట్ స్కూల్కి పోకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోండి అని. అప్పటిలాగా టీచర్లు ఒక టీచర్ ఉంటే 100 మంది పిల్లలు లేరు. ఇప్పుడు ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ని అపాయింట్ చేసినాము. కాబట్టి ఇంకా కూడా మనకు హై స్కూళ్ళలో కొన్ని జాగాలో తక్కువ ఉన్న టీచర్లు, వాళ్ళని కూడా టీచర్లు అపాయింట్ చేస్తారు త్వరలో అని మీకు చెప్తా ఉన్నాను. తర్వాత ఇక మీరు ఐమాక్స్ లైట్ అడిగినారు. మళ్ళీ సీసీ రోడ్ ఆల్రెడీ 2 సీసీ రోడ్లు ఉన్నాయి, మీకు ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. అప్పుడు ఏడాదికి బిల్లు వచ్చింది సీసీ రోడ్ చేస్తే. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు వస్తుంది, ఆల్రెడీ వస్తుంది మీకు. ఇప్పుడు అక్టోబర్లో బిల్లులు పడుతున్నాయి. మీరు తొందరగా ఇప్పుడు కంప్లీట్ చేయండి, ఆ 2 రోజులు మీరు చేసుకోండి, మీకు బిల్లులు వస్తాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మరి పెన్షన్స్, ఇక పెన్షన్లు అయితే మీకు తెలుసు, ఆ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి మనం వచ్చి 2 ఏళ్ళ, అంతకుముందు 3-4 ఏళ్ళ నుంచి కూడా ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ రాలేదు. అయితే మనం ఏమన్నాం, 4,000 రూపాయలు ఇస్తాము, ఒక్కొక్కరికి పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినాం. కానీ 4,000 చేయకంటే ముందు ఏం చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరైతే చాలామంది 1,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు, వాళ్ళకి 2,000 రూపాయలు ఫస్ట్ ఇస్తాం. వికలాంగులకు 3,000 అట్లా ఇచ్చి మామూలు ముసలిళ్ళకి వాళ్ళందరికీ 2,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి కొత్తగా. ఎందుకంటే అప్పుడు పాత వాళ్ళు చాలామంది అప్లికేషన్లు పెట్టుకొని 5-6 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి అందరికీ 2,000 ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడైతే మనకు ఖజానా ఖాళీ ఉన్నది, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయేది. ఇప్పుడు మళ్ళీ మనకు పైసలు జమ అయిన కొద్దీ మళ్ళీ ముందు మనము దాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉన్నది. మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు అకౌంట్లో వాళ్ళకి పెన్షన్ వచ్చిన వాళ్ళకి కాకుండా కోడళ్ళకు, అత్తలకు పెన్షన్ ఇస్తే కోడళ్లకు 2,500 ఇస్తామని చెప్పినాం మనం. అది కూడా మాట తప్పం. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొన్నటిదాకా ఏమన్నారు, ఇండ్లు ఏమి చూస్తాం, ఇండ్లు ఇచ్చినప్పుడు చూసుకుందాం అన్నారు. ఇండ్లు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాక బిల్లులు రాని చూద్దాం, బిల్లులు వచ్చినప్పుడు చూసుకుందాం అన్నారు. ఇప్పుడు బిల్లులు కూడా వస్తున్నాయి, ఆయన కూడా మొత్తం కమిషన్లు తీసుకుంటారు, ఇండ్ల కమిషన్లు తీసుకుంటున్నారని భూపాల్ రెడ్డి ఆరోపణ చేస్తుంది. పచ్చ కామీలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. నేను కమిషన్లు తింటే మంది అందరు కమిషన్లు తింటారు అనే లెక్కలు ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఒక్కరికి కళ్యాణ లక్ష్మికి రూపాయి